పెద్దలకు నమస్కరించినప్పుడు వారు ఇచ్చే మొదటి ఆశీర్వాదం దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించమనే ఆశీస్సు. కానీ నేటి కాలంలో ఒత్తిడులు, ఆందోళనలు, వ్యాధులు మనుషుల జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ భక్తి, విశ్వాసం మనిషి జీవితాన్ని మారుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. మార్కండేయుని కథ గురించి తెలిస్తే మనం కూడా ఆ దిశగా అడుగులు వేస్తాం. అల్పాయుష్తో జన్మించిన మార్కండేయుడు పరమశివుడిపై అచంచల భక్తితో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి చిరంజీవిగా మారాడు. అయితే ఆ మహాజపానికి ముందు ఆయన శరీరం, మనస్సులను పవిత్రం చేసుకోవాలని సంకల్పించారు. తిరుప్పేర్ నగర్ స్థల పురాణం ప్రకారం అక్కడ ఉన్న పవిత్రమైన మృత్యు వినాశిని తీర్థంలో మార్కండేయుడు స్నానం చేసి తన తపస్సును ప్రారంభించారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని బృహత్పురి అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం తమిళనాడులోని శ్రీరంగానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవిలాది అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడి స్వామి అప్పకుడత్తాన్గా ప్రసిద్ధి. అప్పాలు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ తీర్థంలో భక్తితో స్నానం చేసి స్వామివారిని దర్శించిన వారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, మానసిక శాంతి కలుగుతాయని భక్తుల నమ్మకం.